కానీ మీ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒకరు చనిపోతే ముగ్గురు కాంగ్రెస్లోకి వెళితే ఇంకో 20 మంది రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్లోకి వెళ్ళడానికి. ఎట్లా మీరు ఆ పార్టీని కూల్చగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో ఆలోచనే మాకు లేదు. 3 నెలల్లో కూలిపోతుంది, 6 నెలల్లో కాంగ్రెస్ నిండు 5 ఏళ్ళు ఉండాలి ప్రజలకి. వైసాబ్ నిన్న కేసీఆర్ అంత పెద్ద పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ 420 కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేసి మాకంటే బాగా పనిచేసి రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక మాట ఒకవేళ ఆ హామీలు అమలు చేయకపోతే అదే రేవంత్ రెడ్డిని ఇదే ప్రజలు బండకేసి కొట్టేది కూడా ఖాయం. నిన్న కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు, 5 ఏళ్ళు ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది, 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నామంటున్నాం. అందువల్ల మేము ఈరోజు కూడా ఏమంటున్నామంటే రేవంత్ మాది బీఆర్ఎస్ పార్టీగా ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. వీఆర్ ప్రిపేర్డ్ టు సిట్. కానీ 5 ఏళ్ళు వాళ్ళను అధికారంలో ఉండనీయకుండా మీరు ఒక ఏక్నాథ్ షిండేగా మారుతారనేది ఎవరు? మీరు. నేనా? మీరే. జోక్. ఒక నిమిషం మిత్రమా, నీలాంటి వాళ్ళు నా 24 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక 1000 సార్లు అడిగి ఉంటారు, ఒక 1000 సార్లు చెప్పుంటా. హరీష్ రావుకు క్యారెక్టర్ ముఖ్యం, విశ్వాసం విశ్వసనీయత అనేదే నాకు ముఖ్యం. ఐ నెవర్ కేర్ ఫర్ ఎ పోస్ట్, ఐ విల్ నెవర్ కేర్ ఫర్ ఎ ఆపర్చునిటీ, ఐ కేర్ ఫర్ మై క్యారెక్టర్, ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై క్యారెక్టర్. 24 ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం ఒకటే పార్టీ. రేవంత్ రెడ్డి లేక పూటకో పార్టీ మార్చను. నేను పదవి ఉన్నా పదవి పోయినా వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తా, నా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తా. ఈ విషయం ఇవాళ చెప్పలేదు, ఖచ్చితంగా హరీష్ రావు ఈ ఏక్నాథ్ షిండేగా మారుతారనేది. చూత్యాగాలు ఎవడనంటే ఆ చూత్యాగాన్ని చెప్పుతో కొడతా, అట్లాంటి అలవాటు నాకు లేదు. హరీష్ గారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విను, ఒక 1000 సార్లు చెప్పిన హరీష్ రావు క్యారెక్టర్కు ప్రాధాన్యత ఇస్తాడు, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాడు. నేను వ్యక్తిత్వాన్ని చంపుకొని పదవి కోసం గడ్డి తినడం నాకు అలవాటు లేదని 1000 సార్లు చెప్పిన. 1000 సార్లు నేను చెప్పినాక కూడా హరీష్ రావు ఏక్నాథ్ షిండే అయితే అంటే వాడు చూత్యాగాడు, వాడిని చెప్పుతో కొడతాడు. హరీష్ గారు తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ శాఖలో అవినీతికి సంబంధించినటువంటి చర్చ, కాళేశ్వరం కుంగుబాటుకి హరీష్ రావు పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి ప్రశ్నిస్తుంది. అలాగే విజిలెన్స్ విచారణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. విజిలెన్స్ విచారణ మీరేమో ఒక పిల్లర్ కూలింది అంటున్నారు. నేనే కదా అడిగింది అసెంబ్లీలో, ఐ డిమాండ్ ఫర్ ద ఎంక్వైరీ. మీరు ఈ లీకులు ఫేకులు బంద్ చేయండి, నిజాలు ప్రజలకు